అందరికీ నమస్కారం. ఒంగోలు మెప్మా స్కామ్ పై అటు వైసీపీ ఇటు తెలుగుదేశం రెండు పార్టీలు స్పందించడం జరిగింది. మెప్మా స్కామ్ గురించి, మెప్మాలో జరిగిన అవకతవకల గురించి నిన్న వైసీపీ కార్యాలయంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో ఒంగోలు సమన్వయకర్త చుండూరు బాబు మాట్లాడటం జరిగింది. ఈ మెప్మాకు సంబంధించి కోట్ల స్కామ్ జరిగిందని, అది వైసీపీలో ఉన్న, టీడీపీలో ఉన్న, జనసేనలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నివాసంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో ఈ మెప్మా స్కామ్ గురించి ఆయన కూలంకుషంగా కూడా మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. మెప్మాకు సంబంధించి తానే విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చి ఎవరైతే ఈ మెప్మా స్కామ్ కు సంబంధించి లోతైనటువంటి విచారణ ద్వారానే అసలైనటువంటి దోషులను గుర్తించే కార్యక్రమం జరుగుతుందని, మెప్మాను రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదని, ఈ మెప్మాలో దోషులు ఎవరైతే ఉన్నారో వారి వివరాలు కూడా త్వరలోనే బయటికి తీసి వారి దగ్గర నుంచి కూడా ఎవరైతే నిధులు బొక్కేశారో వారి దగ్గర నుంచి కూడా ఎలా రాబట్టాలనేది కూడా ప్రయత్నం చేస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలపడం జరిగింది. ఆర్పీలు కూడా మీరు గొడవ చేస్తే మాకేం భయం లేదు, మాకు అధికార పార్టీ అండుంది, మేము ఇట్లాంటి చాలా చూసామని కూడా దురుసుగా ఒక ఆర్పీ మాట్లాడుతుందంటే ఎవరైతే ప్రధాన స్కామ్లో ఉందో ఆర్పీ మాకు కూడా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. మేమంటాం ఏంటంటే మీరు చెప్పేది 21 నుంచి 25 మధ్య జరిగింది అంటున్నారు. 21 నుంచి ఈ రోజు వరకు ఏ అయితే గ్రూపుల్లో బినామీలుగా లోన్లు తీసుకున్నారో వాళ్ళందరినీ విచారించండి. ఇప్పుడు జనసేన రూపంలో కానీ తెలుగుదేశం రూపంలో కానీ తప్పు చేసిన వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారు. ఇక్కడ పార్టీల ప్రస్తావన కంటే కూడా అవినీతిని అవినీతిగా చూసి ఎమ్మెల్యే చెప్పాడు మొన్న 2 వారాల్లో అందరినీ అరెస్టులు చేస్తానని, కంప్లీట్ చేసేసి విచారణ పూర్తి చేస్తానని. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా కమిటీ సభ్యులుగా ఆయన కూడా విచారిస్తున్నారు, రాష్ట్ర అధికారులు కూడా విచారిస్తున్నారు. 2 వారాలకు అసలు ఏం జరిగిందో ఒక నివేదికన్నా మీరు ఇవ్వగలుగుతారా అని అడుగుతున్నా. ఎందుకంటే మీ విచారణ లేట్ మీద మాకైతే నమ్మకం లేదు. గతంలో మీరు చాలా చెప్పారు, కొనిజేడు కొండ మట్టి గురించి విచారణ చేస్తూ ఉన్నారు, ఎక్కడో రియల్ ఎస్టేట్ వాటిలో మట్టి గురించి విచారణ చేస్తూ ఉన్నారు. తర్వాత సిట్టు, ఎందుకంటే విచారణ జరిగి 15 రోజుల్లో మీరు సమాచారం చెప్పాలి. ఇప్పుడు 2 వారాలు అయింది. త్వరితగా చెప్పి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. మెప్మాది ఇవాళ కూడా ఎవరో వీళ్ళు ఎందుకు మాట్లాడతారో, దాని రాజకీయం మాట్లాడతారో నాకు అర్థం కావట్లా, ఏది మాట్లాడలేక మాట్లాడతారో నాకు అర్థం కావట్లా. మనకి 1924లో ఎక్కువ మెప్మాలో జరిగిందని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. నాకు నోటీస్కి వచ్చిన మరుక్షణం నేను ఆ రోజే చెప్పా, ఎంక్వైరీ చేస్తున్నాం, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాం, ఖచ్చితంగా కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేర్లు చెప్తాం. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మీ ముందే కలెక్టర్ గారు లేకపోతే జేసీ గారు వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మీకు మొత్తం విత్ రిపోర్ట్ తోటి ఇస్తారు. అది ట్రాన్స్పరెన్సీగా చేస్తున్నాం. దాంట్లో ఎవరికి బాధ లేదు, ఎవరికి ఇబ్బంది లేదు అనేది కూడా మేము చెప్తున్నాం. వీళ్ళు పదే పదే మెప్మా అదేమైపోయింది, మీ ఇంటి సైజ్ చూపిస్తుంది, మా ఇంటి సైజ్ చూపించేది ఏంది, పనికిరాని మాటలు అది ఆలోచించుకోవాలి. ఎంక్వైరీ నేను పోయి మొన్న అక్కడ పోయి సీఎం గారికి చెప్పాను, నారాయణ గారికి చెప్పాను. అక్కడ విజయవాడ నుంచి 5గురు వచ్చారు, కమిటీ వచ్చి ఒక పక్క ఎంక్వైరీ జరుగుతుంది, ఒక పక్క ఇక్కడ నేను మళ్ళీ కలెక్టర్ గారికి చెప్పి జేసీ గారిని, డిఆర్డిఏ పీడీని, అదేవిధంగా జెడ్పీ సీఈఓని వీళ్ళ ముగ్గురిని వేసి వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అప్పటి నుంచి తీయాలంటే ఎన్ని గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూపులను ఒక్కళ్ళని పిలుచుకోవాలి, ఎట్లా జరిగిందో చూడాలి. అంటే నిమిషాల మీద జరిగిపోద్దా, వీళ్ళకేం పని లేదనుకుంటే అంతే, ఇంకెవరికి పనులు ఉండవా? మాట్లాడేటప్పుడు ఒక ఆలోచన విధానంతో మాట్లాడాలి. ఇదేదో దాన్ని ఆయన మాట్లాడగానే ప్రజలు ఏదో అనుకుంటారు, మేము కూడా ఏదో మాట్లాడగానే అయిపోద్ది అనుకుంటే అది తప్పు. అది మేము చేసేది ఒక కమిట్మెంట్గా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. దాంట్లో మా పార్టీ వాళ్ళు ఉన్నాయి, ఎవరన్నా ఉంటే మీకు తెలియపరుస్తామని కూడా చెప్పా. వైఎస్ఆర్ పార్టీలో ఎవరున్నాయి, వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు తెలియపరుస్తామని చెప్పా. రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము కూడా ఉంటాం, ఆ ప్రెస్లో కూర్చోబెడతాం, అన్నీ కూడా ఓపెన్గా చెప్తాం. ఈ కోర్టులో ఏంది, వాళ్ళ చేత ఏం చేయాలి, అధికారులు ఉంటే సస్పెండ్ చేస్తామని కూడా చెప్పాం. ఏం ఓపిక ఉండదా? 5 ఏళ్ళు తిన్నారు, 5 ఏళ్ళు తిని మీ పార్టీ వాళ్ళని గబ్బు చేసి పెట్టారు. ఇప్పుడు వచ్చేసి ఏదో
మా ఏజ్ మొత్తుంది, ఏం చేస్తున్నారు ఇంకా తేల్చలేదు అని చెప్పి మాట్లాడేది, యూట్యూబ్లో ఎవడో ఒకటి రాసిపించేది. ఏం పనులు ఇవంతా? మేము ఆనెస్ట్గా ఉన్నాం, ఆనెస్ట్గానే రేపు అన్నీ కూడా చెప్పడానికి మేము ముందున్నాం. ముందు మేమే ఎంక్వైరీ చేయించాం. కావాలంటే నువ్వు పో, కలెక్టర్ గారి దగ్గర కూర్చో, మాట్లాడేవాడికి చెప్తున్నా ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుంది అనేది అడగండి. యాజ్ అపోజిషన్గా నీకు రైట్స్ ఉన్నాయి, పోయేసి అడగండి, అక్కడ తప్పులేదు. లేకపోతే ఎవరు వేసారో కమిటీ జేసీ గారి దగ్గర కూర్చోండి, ఎంతమంది చూశారు, ఎన్ని బ్యాంకుల నుంచి వచ్చింది ఏందనేది అడగండి, తెలుసుకొని మాట్లాడండి ఏం జరుగుతుంది, పని ఏందనేది. అంతేగాని పనులన్నీ వదిలిపెట్టేసి ఊరకనే నోటికి వచ్చినప్పుడు మైకి పెట్టగానే ఏదో పెద్ద కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడేది అది కరెక్ట్ కాదు. అది